హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? ఒకప్పుడు ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, చిలుకలు, పక్షులు అన్నీ ఉండేవి. అది చాలా అందంగా ఉండేది. కానీ ఆ అందమైన అడవిలో ఒక ఏనుగు మాత్రమే ఉండేది. ఆ ఏనుగు చాలా ఒంటరిగా ఉండేది. నాకు కూడా ఒక స్నేహితులు ఉంటే ఎంత బాగుంటుందో అని ప్రతిరోజు అనుకునేది. ఒకరోజు అది ఒక చెట్టు మీద ఊగుతున్న కోతి దగ్గరికి వెళ్తుంది. కోతి కోతి నాతో స్నేహం చేస్తావా అని అడుగుతుంది. అప్పుడు కోతి నవ్వుతూ ఇలా అంటుంది, నువ్వు నాలాగా చెట్లు ఎక్కగలవా? కొమ్మల మీద ఊగగలవా? కాదు కదా, మరెలా నీతో స్నేహం చేస్తాను అని అంటుంది. అప్పుడు బాధగా అక్కడి నుండి ఏనుగు వెళ్ళిపోతుంది. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక చిన్న కుందేలు కనిపిస్తుంది. ఆ ఏనుగు ఆ కుందేలు దగ్గరికి వెళ్తుంది. కుందేలు దగ్గరికి వెళ్ళి కుందేలుతో ఇలా అంటుంది, కుందేలు నాతో స్నేహం చేస్తావా అని అడుగుతుంది. కుందేలు అప్పుడు గర్వంగా ఇలా చెప్తుంది, నువ్వు నాలాగా ఫాస్ట్గా పరిగెత్తగలవా? అయినా నీతో ఎలా స్నేహం చేస్తాను, నాతో పరిగెత్తలేవు కదా అని అంటుంది. నీతో నేను స్నేహం చేయను అని చెప్తుంది. దానికి ఏనుగు బాధతో మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఏనుగు తిరుగుతూ తిరుగుతూ ఒక నది దగ్గరికి వెళ్తుంది. ఆ నదిలో ఒక కప్ప గెంతుతూ ఉంటుంది. కప్ప నాతో స్నేహం చేస్తావా అని ఏనుగు అడుగుతుంది. కప్ప అప్పుడు నవ్వుతూ, నువ్వు నాలాగా గెంతగలవా? నీకు కుదరదు కదా, కాబట్టి నీతో నేను స్నేహం చేయను, నేను నీతో స్నేహం చేయను అని చెప్తుంది. దానికి మళ్ళీ ఏనుగు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయినా కూడా ఏనుగు ఆగలేదు. అందరినీ అడగడం మొదలుపెట్టింది. అలా ఒక నక్క దగ్గరికి వెళ్తుంది. నక్కని అడుగుతుంది, నాతో స్నేహం చేస్తావా అని. అప్పుడు నక్క కూడా అదే సమాధానం చెప్తుంది, నేను నీతో స్నేహం చేయను అని చెప్తుంది. అలాగే జింక దగ్గరికి వెళ్తుంది. జింక కూడా నీతో నేను స్నేహం చేయను అని చెప్తుంది. నువ్వు మాలాగా లేవు, నువ్వు చాలా పెద్దగా ఉన్నావు, నువ్వు నిదానంగా ఉన్నావు. అంతే, అందరూ తిరస్కరించారు. ఏనుగు చాలా బాధపడుతుంది. నేను ఎవరికీ పనికిరానేమో అని ఆలోచించింది. ఒకరోజు అకస్మాత్తుగా అడవిలో గందరగోళం మొదలైంది. జంతువులన్నీ గబగబా పరిగెడుతూ కనిపించాయి. ఏనుగు ఆశ్చర్యపోయి ఒక జింకను ఆపింది. ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు జింక భయంతో సమాధానం చెప్తుంది, ఈ అడవిలోకి ఒక పులి వచ్చింది. ఆ పులి అందరినీ వేటాడుతుంది, అందరినీ చంపి తింటుంది. ఆ జింక ఏనుగుతో చెప్తుంది. ఏనుగు ధైర్యంగా ముందుకు వెళ్తుంది. కొద్దిసేపటికి అక్కడ ఒక పులి కనిపించింది. ఏనుగు నెమ్మదిగా, పులిగారు ఆ జంతువులను తినకండి, పాపం ఆ అమాయకపు జంతువులను వదిలేయండి, వాటిని తినకండి అని చెప్తుంది. పులి గట్టిగా నవ్వి, నువ్వెవరు నాకు చెప్పడానికి, ఇక్కడి నుండి వెళ్ళిపో అని గట్టిగా గర్జిస్తుంది. అప్పుడు ఏనుగు కోపంగా మారింది. అప్పుడే ఏనుగు తన తొండంతో పులిని పట్టుకొని గట్టిగా దూరంగా విసిరేసింది. పులి భయపడి అక్కడి నుండి పారిపోతుంది. అది చూసిన అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. అవి ఏనుగు దగ్గరికి వచ్చి, ధన్యవాదాలు, నువ్వు మమ్మల్ని కాపాడావు అని చెప్తాయి. కోతి, కుందేలు, కప్ప అందరూ క్షమాపణ చెప్పారు. మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం, ఈ రోజు నుండి మనం అందరం స్నేహితులం అని చెప్తాయి. అన్ని జంతువులు ఏనుగుతో స్నేహం చేశాయి. కలిసి ఆడుకున్నాయి, కలిసి నవ్వుకున్నాయి. ఇంకా ఇప్పుడు ఏనుగు ఒంటరిగా లేదు. పిల్లలు, ఇందులోని నీతి ఏంటో అర్థమైందా? మనలా లేని వాళ్ళను చిన్నచూపు చూడకూడదు, ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత, ప్రతిభ ఉంటుంది. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.